دوس عندي خوش فصلة يا أخي تفوز والله خوش رقصة يا أخي دوس. నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. చుక్క నీరు లేని ఎడారిలో ఒక చిన్న మొక్క నాటితే ఏమవుతుంది? 2 రోజుల్లో మాడిపోయి చనిపోతుంది. అలాంటిది పగలు మండిపోయే ఎండ, రాత్రి గడ్డ కట్టే చలి ఉండే ఒక భయంకరమైన ఎడారిలో పచ్చటి తోటలు పెంచడమే కాకుండా అందులో పండిన పంటకు ఏకంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటే ఆ దేశాన్ని, ఆ దేశపు టెక్నాలజీని చూసి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేయాల్సిందే. అవును, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించే ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది. ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 60% ఆక్రమించి ఉన్న నెగెవ్ ఎడారి ఇప్పుడు అధికారికంగా ఇంటర్నేషనల్ వైన్ రీజియన్ గా గుర్తింపు పొందింది. అసలు రాళ్ళు, రప్పలు, ఇసుక తప్ప ఏమీ లేని ఆ ఎడారిలో ద్రాక్ష తోటలు పెంచడం ఎలా సాధ్యమైంది? శాస్త్రవేత్తలు చేసిన మ్యాజిక్ ఏంటి? ఈ వ్యవసాయ అద్భుతం గురించి మన తెలుగు రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇజ్రాయెల్ అనగానే అక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్లో సగానికి పైగా భూభాగం కేవలం ఎడారి. అందులో అతిపెద్ద ఎడారి నెగెవ్. ఇక్కడ సగటు వర్షపాతం ఏడాదికి కేవలం 1 నుంచి 4 అంగుళాలు మాత్రమే. భూమి లోపల ఉన్న కొద్దిపాటి నీరు కూడా ఉప్పగా ఉంటుంది. వాతావరణం పగలు విపరీతమైన వేడి, రాత్రి విపరీతమైన చలి ఉంటుంది. మామూలు భాషలో చెప్పాలంటే ఇక్కడ వ్యవసాయం చేయడం అంటే కత్తి మీద సామి. కానీ ఇజ్రాయెల్ రైతులు దీన్ని ఒక సవాల్గా తీసుకున్నారు. వాళ్ళు ఆలోచించింది ఒకటే, వాతావరణం ఎలాగూ మన చేతిలో లేదు కాబట్టి టెక్నాలజీతో మనం ప్రకృతిని జయిద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడే ఇజ్రాయెల్ తమ ప్రపంచ ప్రసిద్ధ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని వాడింది. ఎడారిలో నీరు భూమి మీద పారితే వెంటనే ఆవిరైపోతుంది. అందుకే వీళ్ళు పైపుల ద్వారా ఖచ్చితంగా మొక్క వేరు దగ్గర మాత్రమే బొట్టు బొట్టుగా నీరు పడేలా చేశారు. ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ ద్రాక్ష చెట్లకు వాళ్ళు మంచినీరు వాడరు. భూమి అడుగున ఉన్న ఉప్పు నీటిని మోటార్లతో బయటకు తీసి దాన్ని ఒక సిస్టమ్ ద్వారా ఫిల్టర్ చేసి ఆ నీటితోనే ద్రాక్ష పండిస్తున్నారు. నీటిని శుద్ధి చేయటం పూర్తయిన తర్వాత ఆ నీటిలోని మొక్కలకు అవసరమైన ఎరువులను లిక్విడ్ రూపంలో కలుపుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాంక్ ఉంటుంది. నీటిని, ఎరువులను కలిపి పంపింగ్ స్టేషన్లో కంప్యూటరైజ్డ్ వాల్వ్స్ ఉంటాయి. ఇవి పొలంలో ఫిక్స్ చేసిన సెన్సర్ల నుంచి అందే డేటా ఆధారంగా పనిచేస్తాయి. ప్రతి ద్రాక్ష చెట్టుకు ఉండే కంప్యూటరైజ్డ్ సెన్సర్లు ఆ చెట్టుకు ఎప్పుడు దాహం వేస్తోంది, ఎంత ఖచ్చితమైన కొలతతో నీరు ఇవ్వాలి, ఏ ఎరువులు పంపించాలి అనేది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఒక్క చుక్క నీరు కూడా ఇక్కడ వృధా అవ్వదు. ఈ వాతావరణం ద్రాక్ష చెట్లకు మొదట్లో కష్టంగా అనిపించిన విపరీతమైన ఎండ, రాత్రి చలి వల్ల ఆ ద్రాక్ష పండ్లలో ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ రావటం మొదలైంది. ఉప్పు నీటితో పెరగటం వల్ల ఆ వైన్ కు ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది. దీని ఫలితమే యూరప్లోని ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో పండే వైన్ కు ఏ రేంజ్ క్వాలిటీ గుర్తింపు ఉంటుందో ఇప్పుడు ఇజ్రాయెల్లోని నెగెవ్ ఎడారిలో పండిన ద్రాక్షకు కూడా అదే స్థాయి గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ వైన్ మార్కెట్లో నెగెవ్కు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే ఇక్కడ నుంచి నెగెవ్లో తయారైన వైన్కు గ్లోబల్గా ఎక్కడా లేని డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం నెగెవ్లో దాదాపుగా 60కి పైగా వైన్ తయారీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా సంవత్సరానికి 10 లక్షలకు పైగా వైన్ బాటిల్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇజ్రాయెల్ రైతులు సాధించిన అతిపెద్ద ఆర్థిక విజయం. ఈ నెగెవ్ ఎడారి విజయం కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే కాదు, ప్రపంచంలో నీటి కరువు ఎదుర్కొంటున్న ప్రతి దేశానికి, ప్రతి రైతుకు ఒక పెద్ద పాఠం. మన భారతదేశంలో కూడా రాజస్థాన్లోని తార్ ఎడారి, తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, ప్రకాశం, నల్గొండ లాంటి కరువు ప్రాంతాలు ఉన్నాయి. సాకులు వెతుక్కుంటూ కూర్చుంటే ఎప్పటికీ అక్కడే ఉంటాం. కానీ ఆధునిక సాంకేతికతను, డ్రిప్ ఇరిగేషన్ను కరెక్ట్గా వాడుకుంటే ఎడారిలో కూడా సిరులు పండించవచ్చు అని ఇజ్రాయెల్ రైతులు నిరూపించారు. عندي خوش فصلة يا أخي تفوز والله خوش رقصة يا أخي دوس.